హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉగాది స్పెషల్కి ప్రతి ఇంట్లో చేసుకునే నేతి బొబ్బట్లు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ బొబ్బట్లు. అయితే మార్నింగ్ చేసినా కూడా నైట్ వరకు ఆ మరుసటి రోజు కూడా సాఫ్ట్గా అండ్ మెత్తగా ప్రతి బైట్ ఎంజాయ్ చేసేలా చేసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపప్పును తీసుకొని ఒకసారి కడిగేసుకొని మూత పెట్టి 4 గంటల పాటు నాననిచ్చుకోవాలి. అదేవిధంగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండి, టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ, అదేవిధంగా కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని అనేది రెడీ చేసుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కాకుండా కొద్దిగా ఇంకా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా గోధుమ రవ్వ వేయటం వల్ల ఏంటంటే బొబ్బట్లు చేసిన తర్వాత నైట్ కూడా తిన్నా, అదేవిధంగా ఆ మరుసటి రోజు కూడా సాఫ్ట్నెస్గా బాగుంటాయి. ఇలాగా ఈ పిండిని వచ్చేసి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి శనగపప్పు ఇలా నానిపోతుంది కదా, దాన్ని వాటర్తో సహా మనం కుక్కర్లో వేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. లేదు 2 అయినా సరిపోతాయి, ఎందుకంటే బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి. ఇలాగ వాటర్ అనేది ఫిల్టర్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పిండిని అనేది రెడీ చేసుకోవాలి. మనకి ఈ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి చారుగా కూడా పెట్టుకోవచ్చండి. ఇట్లాగా పిండి అయితే రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుంది. బొబ్బట్టు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. ఈ పిండి నానపెట్టుకోవటం వల్ల మనకి ఆ సాఫ్ట్నెస్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బెల్లం ఒక కప్పు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి బెల్లం వాటిని రెడీ చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు ఒకసారి మనం పొయ్యి మీద పెట్టుకుని బెల్లం కరిగించుకున్నా సరిపోతుంది. దీన్ని ఫిల్టర్ చేసేసుకొని బెల్లం వాటర్ని దాంట్లోనే మనం రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా ఉండలు లేకుండా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం ఇది చల్లారే వరకు మనం అంచులో మొత్తానికి ఇలాగా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండలుగా చుట్టుకోవాలి. మీకు ఎంత సైజు బొబ్బట్టు కావాలి అనుకుంటే అంత సైజులో లడ్డూలు చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలను చేసుకోవాలి. ఎంత స్మూత్గా ఉందో చూడండి స్టఫింగ్ అనేది. దీనికోసం ఇప్పుడు బొబ్బట్టుని రెడీ చేసుకోవడానికి ఒక కవర్ని కానీ మనకి బటర్ పేపర్ ఉంటుంది కదా, దానిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన స్టఫింగ్కి దానికి హాఫ్ పోర్షన్ అయితే పిండిని తీసుకోవాలి. ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని స్టఫింగ్ లోపల పెట్టేసి ఇలాగా మెల్లగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి పెద్ద బాగా ప్రెస్ చేసి అలా చేయాల్సిన అవసరం లేదు. చాలా స్మూత్గా ఉంటుంది. చేసేటప్పుడు చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేతిలోకి తీసుకొని ప్యాన్లో వేసేసుకోవడమే. బటర్ పేపర్ మీద చేసినట్లయితే బటర్ పేపర్ని పెనం పైన ఫ్లిప్ చేసి వేసుకోవచ్చు. ఇలా చూడండి మనకి బొబ్బట్టు పైన వేయడానికి నెయ్యిని అయితే వాడుతున్నాను. కంప్లీట్గా నేను నెయ్యిని అయితే వాడాను. మీరు నూనెని కూడా వాడుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఎంత ఫ్లఫీగా అయితే వస్తున్నాయో. ఇలాగా మనం ఫ్లిప్ చేసేసుకొని 2 సైడ్ల మనం నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే దీనికి నేతి బొబ్బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరొక సైడ్ని కూడా నెయ్యిని అప్లై చేసేసుకున్నాము. చూడండి ఎంత ఫ్లఫీగా అయితే బొబ్బట్టు అనేది రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా మెత్తగా అయితే ఉంటాయండి. ఇంత పర్ఫెక్ట్గా మీరు చేసుకోవాలంటే ఈ వీడియో అయితే పూర్తి వరకు చూసి ఫాలో అవుతూ ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఈ ఉగాదికి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఉగాదికి ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.